1979 ఆగస్టు 10 శ్రీహరికోటలోని షార్ కేంద్రం. SLV-3 రాకెట్ ప్రయోగానికి అంతా సన్నద్ధం. అందరి చూపులు గడియారాల వంకే. అంతటా ఒకటే ఉత్కంఠ. యావత్ దేశ ప్రజల దృష్టి ఆ ప్రయోగం వైపే. భారతదేశపు తొలి ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమవుతుందా లేదా అన్న ఆందోళన. 23 మీటర్ల ఎత్తు, 17 టన్నుల రాకెట్ అది. సమయం సమీపిస్తోంది. నిర్ణీత సమయానికి నిప్పులు కక్కుతూ ఆ రాకెట్ వినీలాకాశంలోకి దూసుకెళ్లింది. చప్పట్లు మొదలయ్యాయి. ప్రయోగించి 5 నిమిషాలు దాటిందో లేదో ఆ రాకెట్ ఉపగ్రహం పేలోడ్తో సహా శ్రీహరికోటకు 560 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కూలింది. అందరిలో బాధ, నిస్సహాయత. ఇక ఆ ప్రయోగ సంచాలకుడికైతే అంతులేని వేదన. అయినా అతను తొణకలేదు. కొద్ది రోజుల్లోనే నిరాశ నుండి బయటపడ్డాడు. ఎదుర్కొన్న వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. తిరిగి పని ప్రారంభించాడు. 1980 జూలై 17 వేదిక తిరిగి శ్రీహరికోటలోని షార్ కేంద్రమే. SLV-3 ప్రయోగానికి శాస్త్రవేత్తలంతా సన్నద్ధం. భారత అంతరిక్ష పరిశోధనలో కీలక ఘడియలు. ఎప్పటిలాగే దేశ ప్రజలంతా ఏమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అగ్రరాజ్యాలు ఆసక్తిగా ఆ ప్రయోగాన్ని పరిశీలిస్తున్నాయి. ఉదయం సరిగ్గా 8:03. అంతే, ఒక్క పెట్టున రాకెట్ నింగికెగసింది. అంతటా హర్షాతిరేకాలు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఆనందంగా కేరింతలు. పత్రికల్లో మరుసటి రోజు పతాక శీర్షికలు. రేడియో, టీవీల్లో దానిపై ప్రత్యేక కార్యక్రమాలు. పార్లమెంటులో సభ్యుల హర్షధ్వానాలు. దేశ చరిత్రలో ఓ సుందర స్వప్నం సాకారమైన క్షణాలు. అగ్రరాజ్యాల చెంత భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడిన సందర్భం. ఇంతటి అద్భుతాన్ని, అనితరమైన లక్ష్యాన్ని సాధించిన ఆ వ్యక్తి మరెవరో కాదు. కోట్లాది భారతీయులకు ప్రేమాస్పదుడు, లక్షలాది చిన్నారులకు పూజనీయుడు, వేలాది మంది శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడు, వందలాది మంది నాయకులకు పథనిర్దేశకుడు, 11 మంది రాష్ట్రపతులలో అగ్రగణ్యుడు, ఈ ధాత్రి ప్రియపుత్రుడు. ఆయనే ఔల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా సాగిన ఆయన జీవితయాత్ర ఈ జాతి జనులకు ఓ స్ఫూర్తి మంత్రం. దక్షిణ భారతంలో సాగర సమీపాన చిన్న పట్టణం రామేశ్వరం. సనాతన భారతీయ ఆత్మకు అది ప్రతిబింబం. ఆ పావన క్షేత్రంలో 1931 అక్టోబర్ 15వ తేదీన అబ్దుల్ కలాం జన్మించాడు. కష్టాల మధ్య, సమస్యల మధ్య బాల్యాన్ని నిష్ఠతో గడిపాడు. దీక్షతో విద్యను అభ్యసించాడు. ఆర్థిక ఇబ్బందుల మధ్య, సమస్యల సంఘర్షణల మధ్య ఆయన చదువు సాగింది. అయితే ఆ సంఘర్షణల నుండే ఆయన విశిష్ట వ్యక్తిత్వం సంతరించుకుంది. కలాం జీవితమంటే ఆయన ఎదిగిన క్రమం కాదు, రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు స్వతంత్ర భారతం సాగించిన పోరాటం కూడా. ఆయన తండ్రి జైనులాబ్దీన్ విద్య కన్నా, సంపద కన్నా మించిన అంతర్గత విజ్ఞత, ఆత్మిక ఔదార్యం పుష్కలంగా ఉన్నవాడు. కలాం తల్లి ఆసియమ్మ
అద్భుత స్త్రీమూర్తి. అందుకే ఆయన రాసిన ఓ కవితలో సాగర తరంగాలు, సువర్ణ సైకతాలు, యాత్రీకుల విశ్వాసాలు, రామేశ్వరం మసీదు అన్నీ కలసి ఒక్కటైతే అది మా అమ్మ అంటూ కీర్తించాడు. రామ కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం ఆయన తండ్రి పడవ నడుపుతుంటే కలాం సాయపడేవాడు. అంతేకాదు, తండ్రితో పాటు మసీదుకెళ్లి ప్రార్థనలోని శక్తివంతమైన ఆధ్యాత్మిక నాదాన్ని అంతరంగ ధ్వనులతో శృతి చేసుకునేవాడు. సంక్షోభం నుండి, వేదన నుండి, విషాదం నుండి, వైఫల్యం నుండి మనిషిని లేవనెత్తి అతణ్ణి సరైన మార్గానికి నడిపించే ఓ దివ్య శక్తి ఉందని కలాం బాల్యం నుండే మనస్ఫూర్తిగా నమ్మేవాడు. రామేశ్వర దేవాలయ పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రితో తండ్రికున్న స్నేహం, సాన్నిహిత్యం కలాంలో మతాతీతమైన లౌకిక తత్వం జనించడానికి కారణమయ్యింది. రామేశ్వరం వీధిలోని భిన్న మతస్థుల మధ్యనున్న అవగాహనే ఆయనలోని విశాల భావాలకు గొప్ప ప్రేరణ కల్పించింది. కలాంకి బాల్యంలో ప్రేరణనిచ్చిన వ్యక్తి అహ్మద్ జలాలుద్దీన్. ఆయన కలాంకి బంధువు. ఆ రోజుల్లో రామేశ్వరం మొత్తం మీద ఇంగ్లీష్ రాయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆయన. ప్రపంచంలోని విజ్ఞానుల గురించి, విద్యావంతుల గురించి, శాస్త్రీయ ఆవిష్కరణల గురించి కలాంకు వివరించేవాడు. దీంతో మరింత ఆసక్తి పెంచుకున్న చిన్నారి కలాం ఆ దగ్గరలోనే ఉండే కమ్యూనిస్టు నేత ఎస్టీఆర్ మాణిక్యం ఇంట్లోని గ్రంథాలయంలో పుస్తకాలన్నీ తిరగేసేవాడు. అబ్దుల్ కలాం జీవితంపై ప్రభావం చూపిన మరొక వ్యక్తి శంషుద్దీన్. ఆయన రామేశ్వరానికి వచ్చే అన్ని పత్రికల పంపిణీదారు. పత్రికలు చదవడం కలాంకి అక్కడే అలవాటయింది. అవి రెండో ప్రపంచ యుద్ధం రోజు. ఫలితంగా రామేశ్వరం స్టేషన్లో రైళ్లను ఆపేవారు కాదు. అందువల్ల ఆ ఊరు వచ్చే పేపర్లన్నీ రామేశ్వరం రోడ్డు దగ్గర రైల్లోంచి బయటకు విసిరేసేవారు. దీంతో పత్రికల పంపిణీదారైన శంషుద్దీన్కు కలాం సహాయపడేవాడు. ఆ విధంగా శంషుద్దీన్ దగ్గరే కలాం తొలి వేతనాన్ని సంపాదించుకున్నాడు. రామేశ్వరం నుండి కలాం ప్రాథమిక విద్యాభ్యాసం రామనాథపురంకు సాగింది. అక్కడ ఆయన మాధ్యమిక విద్య ష్వార్జ్ హైస్కూల్లో సాగింది. మొదట్లో కలాం చదువులో యావరేజ్ స్టూడెంటే. అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు ఆకాశంలోని నిగూఢ రహస్యాలంటే ఎంతో ఆశ్చర్యం, ఆసక్తి. పక్షులెగరటం ఆయనకు అద్భుతంగా తోచేది. ఏదో ఒకరోజు ఆకాశంలో విహరిస్తానని గట్టిగా నమ్మేవాడు. 5వ తరగతి చదివేటప్పుడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనే ఉపాధ్యాయుడు కలాంని ఎంతగానో ప్రోత్సహించేవాడు. నేను 10వ ఏట 5వ తరగతి చదివేటప్పుడు రామేశ్వరం పంచాయతీ స్కూల్లో శివసుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన నాకొక స్వప్నాన్నిచ్చారు. పక్షులు ఎలా ఎగురుతున్నాయో పాఠం చెబుతూ నా జీవితానికి ఒక గమ్యం చూపారు. మా సైన్స్ టీచర్ అయిన శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి బోధనా పద్ధతి, ఆయన జీవన గమనం నాకు ఆదర్శంగా నిలిచాయి. ఆ తరువాత మరో గురువు కలాం జీవితాన్ని అద్భుతంగా ప్రభావితం చేశాడు. ఆయన పేరు అయ్యాదురై సాల్మన్. నీలో నీకు విశ్వాసం ఉంటే విధిని కూడా తిరిగి రాయగలుగుతావని కలాం గుండెల్లో అంతులేని విశ్వాసాన్ని కల్పించాడు. మనిషి జీవితంలో విజయం సాధించాలంటే 3 అంశాల మీద గొప్ప పట్టు సాధించాలి. అవి కోరిక, నమ్మకం, ఆశ అంటూ ఆయన కలాంని ఉత్తేజపరిచాడు. అందుకే ష్వార్జ్ హైస్కూల్లో చదువు ముగిసేసరికి జీవితంలో విజయం సాధించాలన్న దృఢ సంకల్పం కలాంలో మరింత స్థిరపడింది. 1950లో కలాం పై చదువు కోసం తిరుచునాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్లో చేరాడు. కళాశాల జీవితంలోనే 2 భిన్నమైన విషయాలు ఏకకాలంలో అబ్దుల్ కలాం జీవితాన్ని ప్రభావితం చేశాయి. మొదటిది ఆంగ్ల సాహిత్యం పైన గొప్ప మక్కువ కలగడం, రెండోది భౌతిక శాస్త్రం పైన అమితమైన ఆసక్తి. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో
బిఎస్సి పూర్తి చేశాక 1954లో దక్షిణ భారతదేశమంతటిలోకి సాంకేతిక విద్యకు తలమానికమైన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశించాడు. నిజానికి అది గొప్ప అవకాశం. కానీ 1000 రూపాయల ఫీజు కట్టాలి. అంత డబ్బు సమకూర్చగల శక్తి కలాం తండ్రి జైనులాబ్దీన్కు లేదు. ఆర్థికపరమైన ఇబ్బంది వల్ల అందివచ్చిన గొప్ప అవకాశాన్ని కోల్పోవాలా అని బాధపడుతున్న దశలో ఆయన సోదరి జొహారా తన బంగారు నగల్ని తాకట్టు పెట్టి కలాంని ఎంఐటి ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థిగా చేసింది. అబ్దుల్ కలాంలోని శాస్త్రవేత్త ఎంఐటి నుండే రూపుదాల్చడం ప్రారంభించాడు. ఆ సాంకేతిక విద్యా సంస్థలో ప్రదర్శన కోసం ఉంచిన 2 పాతకాలం నాటి యుద్ధ విమానాలు కలాంలోని శాస్త్రవేత్తను అమితంగా ఆకర్షించాయి. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న ఆలోచనని ఆరాధిస్తూ గంటల తరబడి ఆ విమానాలను చూస్తూ గడిపేవాడు. ఫలితంగా ఎంఐటిలో 2వ సంవత్సరంలో ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరో ఆలోచన ఏదీ లేకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నాడు. ఆ కోర్సు పూర్తయిన వెంటనే 1957లో కలాం హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ట్రైనీగా చేరాడు. ఆకాశయానం గురించిన చిరకాల స్వప్నం సాకారం చేసేలా 2 మంచి ఉద్యోగ అవకాశాలు కలాం ముందుకొచ్చాయి. ఒకటి వైమానిక దళ ఉద్యోగం, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగం. కానీ కలాం మనసులో మాత్రం వైమానిక దళ ఉద్యోగమే ఉంది. తన జీవన మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి నిర్ణయించుకుని ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కడంతో అబ్దుల్ కలాం జీవితంలో తొలి అధ్యాయం సమాప్తమయ్యింది. కలాం చిన్ననాటి కల సాకారమయ్యే వేళ అది. ఉద్వేగం, ఉత్సాహం కలగలిసిన హృదయంతో ఇంటర్వ్యూకి హాజరైన కలాంకి ఆ అవకాశం దక్కలేదు. ఆ ఉద్యోగం రాలేదు. కలాం గుండె బరువెక్కింది. నిరాశ, నిస్పృహలు ఉవ్వెత్తున కలాం మనసుపై దాడి చేశాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న అబ్దుల్ కలాం ఋషికేశ్లోని స్వామి శివానందని దర్శించాడు. నిస్పృహతో ఉన్న కలాంని ఆయన ఓదార్చాడు. అపజయానికి కృంగిపోవద్దని, జీవితంలో విజయం సాధించడానికి అపజయం కూడా అవసరమేనని, అపజయాన్ని లక్ష్యపెట్టని వాడే అసలైన విజేత అని, భవిష్యత్తు వైపు ప్రగాఢమైన నమ్మకంతో సాగిపొమ్మని ఆయన ఉపదేశించాడు. స్వామి సందేశాన్ని మనసారా స్వీకరించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఋషికేశ్ నుండి తిరిగి ఢిల్లీ చేరాడు. 1958లో రక్షణ మంత్రిత్వ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా నెలకు 250 రూపాయల జీతం పైన కలాం తొలి ఉద్యోగ జీవితం ఆరంభమయ్యింది. ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాదే కలాం రూపకల్పన చేసిన సూపర్సానిక్ లక్ష్యఛేదక విమాన డిజైన్ ఉన్నతాధికారుల ప్రశంసలందుకొంది. ఢిల్లీలో 3 ఏళ్లు గడిచాక కలాం జీవనయాత్ర బెంగళూరుకి మారింది. అక్కడి ఏరోనాటికల్ విభాగంలో తన కృషిని ఆరంభించి చిన్న హోవర్ క్రాఫ్ట్ విమానాన్ని రూపొందించాడు. దాని పేరు నంది. ఆ ప్రయోగం ఫలించిన అధికారులు దాన్ని ముందుకు సాగనివ్వలేదు. ఓ రోజు ఆ నంది వాహనంలో ప్రయాణం చేస్తూ ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ అబ్దుల్ కలాంలో ఉన్న అపార ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి రాకెట్ ఇంజనీరు ఉద్యోగానికి ఆహ్వానించారు. అక్కడే భారత అంతరిక్ష రంగంలో అందరికీ ఆరాధ్యనీయుడైన ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ కలాంకి పరిచయమయ్యారు. వారిరువురి నడుమ గాఢమైన గురు శిష్య అనుబంధం ఏర్పడింది. 1962 ఆధునిక భారతదేశ చరిత్రలో రాకెట్ యుగానికి స్వర్ణ ఘడియలు. కేరళలోని తిరువనంతపురం దగ్గరున్న తుంబాలో రాకెట్ కేంద్రం నెలకొల్పడానికి నిశ్చయించారు. కలాంను రాకెట్ ప్రయోగ పద్ధతుల శిక్షణ కోసం అమెరికా పంపారు. అక్కడి వర్జీనియాలోని నాసా కేంద్రంలో కలాం కార్యక్రమం ఆరంభమయ్యింది. అక్కడే రాకెట్ నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలను నేర్చుకున్నాడు. తన మేధస్సుకు పదును పెట్టుకున్నాడు. సాధించిన విజ్ఞానంతో, సముపార్జించిన రాకెట్ ప్రయోగ కౌశలంతో కొద్ది కాలానికే కలాం తిరిగి వచ్చాడు. ఏకంగా రాకెట్ నిర్మాణం చేపట్టాడు. కాలక్రమంలో అబ్దుల్ కలాం కృషి మరింతగా ఫలిస్తూ వచ్చింది.
తుంబా కేంద్రంలో 2 రాకెట్లు రోహిణి, మేనక రూపుదిద్దుకున్నాయి. 1967 నవంబర్ 20న రోహిణిని ప్రయోగించారు. అదే ఏడాది భారతీయ రాకెట్ సమాజం ఆవిర్భవించింది. అది ఓ అద్భుతానికి నాంది పలికింది. 250 ఉపనిర్మాణాలు, 44 ప్రధాన ఉపవ్యవస్థలతో 10 లక్షల పరికరాలతో SLV-3 ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. దానికి ముఖ్య కార్యనిర్వాహకుడు కలాం. సరిగ్గా ఆ సమయంలోనే 1971 డిసెంబర్ 31న భారత అంతరిక్ష పరిశోధనకు ఆద్యులైన విక్రమ్ సారాభాయ్ గతించారు. కలాం దాన్ని తట్టుకోలేకపోయారు. SLV నిర్మాణం పురోగతిలో ఉన్నప్పుడు 1974లో కలాం బాల్యమిత్రుడు, బావమరిది, మార్గదర్శకుడు అయిన జలాలుద్దీన్ మరణించాడు. ఆ తరువాత 1976లోనే కలాం తండ్రి జైనులాబ్దీన్ పరమపదించాడు. తన జీవితానికి మార్గదర్శకులైన ఆ ముగ్గురి మరణం కలాంని ఎంతో కృంగదీసింది. కాని నీ కర్తవ్య నిర్వహణలో అశ్రద్ధ చెయ్యకు, నీ ముందుంచిన కర్తవ్యం మీద దృష్టి పెట్టి నీ పనుల ద్వారా నా వైభవాన్ని ఘోషించు అన్న పవిత్ర వాక్యాలు నిత్యం కలాంని నడిపిస్తుంటే తిరిగి రాకెట్ ప్రయోగానికి సంసిద్ధుడయ్యాడు. SLV నిర్మాణం జరిగినంతకాలం కలాం దానికే అంకితమయ్యాడు. మొదటిసారి ప్రయోగం విఫలమైనా రెండోసారి ఆ అద్భుతాన్ని సాధించాడు. అగ్రరాజ్యాల చెంత భారత్ను చేర్చి తామెవ్వరికీ తీసిపోమని నిరూపించాడు. శాస్త్ర సాంకేతిక ఫలాలను సామాన్యుని ముంగిట చేర్చే క్రమాన్ని ఆరంభించాడు. ఉపగ్రహ ఫలితాలేమిటో ఈ దేశ ప్రజలకు తెలియజెప్పాడు. ఫిబ్రవరి 1982 అబ్దుల్ కలాం జీవితం మరో మలుపు తిరిగింది. నాటి రక్షణ మంత్రి సలహాదారు, ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ప్రొఫెసర్ రాజారామన్న సూచన మేరకు కలాం హైదరాబాదులోని DRDL డైరెక్టర్గా నియమించబడ్డారు. దేశ రక్షణ అవసరాలకు అత్యంత ఆవశ్యకమైన మిసైళ్లను దేశంలోనే రూపొందించుకోవడానికి ఓ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. కలాం తాను విశ్వసించిన దానిని కొద్ది కాలంలోనే సాధించాడు. 1985 సెప్టెంబర్ 16న భారతీయ మిసైల్ కార్యక్రమపు తొలి ప్రయోగం జరిగింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి త్రిశూల్ నింగిలోకి సాగిపోయింది. 1988 ఫిబ్రవరి 25న శ్రీహరికోట నుంచి పృథ్వీ ప్రయోగించబడి దేశ రక్షణ చరిత్రలో నూతన శకానికి నాంది పలికింది. 1989 మే 22న భారతీయుల ఆత్మశక్తికి ప్రతినిధిలా అగ్ని ఆకాశంలోకి దూసుకుపోయింది. మన స్వాతంత్ర్యాన్ని, మన జాతి భద్రతని స్వయం శక్తితో పరిరక్షించుకునే అపూర్వమైన ప్రయోగమే అగ్ని సాధించిన విజయం. అగ్ని ప్రయోగం తరువాత కలాం తన డైరీలో, శత్రువులను నిలవరించుకోవడానికో, నీ శక్తిని ప్రదర్శించడానికో అగ్నిని ఆకాశంలోకి ఎక్కుపెట్టలేదని గ్రహించు. అది భారతీయుల హృదయంలో జ్వలించే అగ్ని. జాతి ఆత్మ గౌరవ కాంతితో ప్రకాశించే ఆ అగ్నికి ఆయుధ రూపమివ్వకు అని రాసుకున్నారు. కలాం ఈజ్ సింప్లిసిటీ. నాకు ముఖ్యంగా డాక్టర్ అబ్దుల్ కలాంలో నచ్చిన అంశాలు ఏమిటంటే ఆయన అతి సాధారణ జీవితం, రెండోది ఆదర్శవంతమైన జీవితం. మొట్టమొదట నేను డాక్టర్ కలాం గారిని 1960లో భారత అంతరిక్ష పరిశోధనల తొలి రోజుల్లో ఫిజికల్ ల్యాబొరేటరీలో కలిశాను. ఆ సమయంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్షానికి సంబంధించి విశేష కృషి సాగిస్తున్నారు. కలాం అభిరుచి గల వ్యక్తులను సమూహపరచటంలో, సృజనాత్మకత గల కార్యప్రణాళిక రూపొందించటంలో, ఫలితాలు సాధించటంలో అందవేసిన చెయ్యి. అందుకే ఆయన మార్గదర్శి అయ్యాడు, భారతరత్న అయ్యాడు, రాష్ట్రపతిగా ఎదిగాడు.
హైదరాబాదులో డిఆర్డిఎల్ డైరెక్టర్గా సాగేటప్పుడు కలాం ఇంకా అనేక ఇతర అంశాల్లోనూ పాలుపంచుకున్నాడు. నాడు పోలియో బాధితులు వాడే క్యాలిపర్స్ 3 కిలోల బరువుండేది. దాంతో వారు నడిచేందుకు ఎంతో ఇబ్బంది పడేవారు. ఇది గ్రహించిన కలాం మిసైల్స్ కు వాడే పాలీప్రొపైల్ షీట్స్ ను నిమ్స్లోని ఆర్థోపెడిక్ సర్జన్ కు అందించారు. ఫలితంగా కేవలం 150 గ్రాముల బరువుతో అతి తక్కువ బరువుండే క్యాలిపర్స్ తో పోలియో బాధితులు హాయిగా నడిచే భాగ్యం కలిగింది. దీంతో పాటు 1990లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజుతో కలాంకు పరిచయం ఏర్పడింది. డిఫెన్స్ టెక్నాలజీని మానవాళి విశాల ప్రయోజనాలకు వినియోగించాలనే కలాం ఆలోచనలు సోమరాజుని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. ఫలితమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కలాం రాజు స్టంట్ పుట్టుకొచ్చింది. 1996లో మొట్టమొదటిసారిగా ఓ రోగికి దాన్ని అమర్చడం జరిగింది. ఆయన కేవలం మిజైల్ మ్యాన్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద పూర్ అండ్ నీడ్ గా నిరూపించుకున్నారు. ఎంత హై థింకింగో అంత సింపుల్గా ఉండేవారు లైఫ్. ఆయనకి ఎంతసేపు తపన ఏంటి, మన ఇండియా డెవలప్డ్ కంట్రీస్లో ముందంజలో ఉండాలి. 220 వరకు కూడా అక్కర్లేదు, 2010లోగానే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లోగా రావాలి ఇండియా అని ఎంతసేపు తపన. అందుకోసం చాలా ప్రయత్నించేవారు, అందరినీ ప్రోత్సాహపరిచేవారు. ఆయనలో నాకు ఆకర్షించింది ఏమిటంటే ఆయన మెమరీ పవర్. అందులో ఆయనకి ఏ కొంచెం సహాయం చేసినా మొట్టమొదటి నుంచి ఏమిటి, వాళ్ళ ఉపాధ్యాయుల దగ్గర నుంచి వాళ్ళ ఊళ్ళో ఎవరు ఇన్స్పైర్ చేశారు, మరి అటామిక్ ఎనర్జీలో ఎవరు బాబా దగ్గర నుంచి ఎవరు ఆయనకి ఇన్స్పిరేషను, ఇవన్నీ ఇప్పుడు కథలుగా చిన్న చిన్న కథలుగా మాకు చెప్తూ ఉండేవారు. మా అందరినీ కలిపి డాక్టర్లని, మీ డాక్టర్లంతా మరి విదేశాల నుంచి మీరు వచ్చారు, ఇక్కడ ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు, పేద ప్రజలకు ఏ విధంగా ఎఫోర్డబుల్ మెడికల్ హెల్ప్ ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని మమ్మల్ని ఈ రూరల్ డెవలప్మెంట్ కోసం ఆయన పురా అనే ఒక సందేశం ఇస్తూ మాకు అందరినీ ప్రోత్సహించేవారు. అంతేకాదు, ఆయన పర్యావరణ పరిరక్షకుడు, ప్రకృతి ప్రేమికుడు. డిఆర్డిఎల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ పరిసరాల్లోని ఇమారత్ ప్రాంతం ఓ హరితవనంగా అలరారింది. అప్పటి రక్షణ మంత్రి కేసీ పంత్ మీకేం కావాలి అని అడిగితే కలాం ఓ 1,00,000 మొక్కలిప్పించమన్నాడు. ఆ 1,00,000 మొలకలే నేడు లక్షోపలక్షల వృక్షాలుగా మారి ఇమారత్ ప్రాంతం ఆకుపచ్చదనాన్ని కప్పుకుంది. కలాంకు లభించిన అవార్డులు, పొందిన సత్కారాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపెట్టాయి, కలాంలోని వినయానికి మరింత వన్నె తెచ్చాయి. ఓ అవార్డు వచ్చిన సందర్భంలో ఆయన రాసుకున్న అక్షరాలు మనల్ని వెన్నాడుతాయి. నా గదిని బిస్మిల్లా ఖాన్ షెహనాయి సంగీత తరంగాలతో ముంచెత్తాను. అది నన్ను మరో లోకాల్లోకి తీసుకువెళ్ళింది. మనసు నా జన్మస్థలం రామేశ్వరంలో రెక్కలు కట్టుకొని వాలింది. గతించిన నా పెద్దలంతా ఈ లోకానికి దిగివచ్చి నన్ను అక్కున చేర్చుకున్నారు. అమ్మ ముద్దాడింది, నాన్న నా తలనిమిరాడు, జులపాల జుట్టును మునివేళ్లతో సవరించాడు. నా గురువు బావా అయిన జలాలుద్దీన్ మా ఊరి మసీదు వీధిలో జనానికి శుభవార్త తెలియచేశాడు. నా సోదరి జొహారా మిఠాయిలు పంచింది. నా అభ్యున్నతిని మనసారా కోరే పక్షి లక్ష్మణ శాస్త్రి నా నుదుట కుంకుమ బొట్టు పెట్టారు. చదువు చెప్పిన ఫాదర్ సాల్మన్ ఒక చేత్తో పవిత్ర శిలువను ధరించి నన్ను ఆశీర్వదించారు. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ 20 ఏళ్ల వెనుక తాను నాటిన మొక్క మహావృక్షంగా ఎదిగినందుకు గర్వంగా నవ్వారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన కలాంను ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. 1981లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 1990లో మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. 1996లో సుప్రసిద్ధ శాస్త్రవేత్త వై నాయుడమ్మ స్మారక స్వర్ణ పతకాన్ని కూడా ఆయన అందుకున్నారు. అదే సంవత్సరం జిఎం మోడీ అవార్డ్ ఫర్ సైన్స్ పురస్కారం, ఎస్కే ఫిరోదియా అవార్డు పొందారు. 1997లో మన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఆయనను వరించింది.
అదే ఏడాది ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం అందుకున్నారు. 1998లో వీర సావర్కర్ పురస్కారం పొందారు. 2000 సంవత్సరంలో చెన్నైలోని ఆళ్వార్స్ రీసెర్చ్ సెంటర్ రామానుజన్ అవార్డుతో కలాంను సత్కరించింది. 2007 సంవత్సరంలో బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన రెండో కింగ్ చార్లెస్ మెడల్ను ప్రకటించింది. 5వ తరగతి చదువుతున్నప్పుడు మా తమ్ముడు అబ్దుల్ కలాం బావుల్లో రాళ్లేస్తూ బుడగలను చూస్తూ ఏదో పరీక్షిస్తున్నట్టు కనపడేవాడు. చిన్నప్పటి నుండి కూడా వాడి చేష్టలు అలాగే ఉండేవి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. పెద్దయ్యే కొద్దీ వాడితోనే వాడి ఆలోచనలు మేధస్సు పెరిగి దేశం గర్వించే శాస్త్రవేత్త అయ్యాడు. ఎందరికో మార్గదర్శి అయ్యాడు. ఈ మిసైళ్ల కార్యక్రమాలు మన నిర్వహణ నమూనాల్ని, మన ఆర్థిక వ్యవస్థల్ని, మన నిర్వహణా పద్ధతుల్ని సుసంపన్నం చేశాయి. అంతేకాదు, ఖండాంతర క్షిపణితో సహా ఏ క్షిపణినైనా రూపకల్పన చేసి ప్రయోగించగల సామర్థ్యం భారతదేశం సాధించింది. క్షిపణి ప్రాజెక్టు విజయవంతమైన తరువాత కలాం రక్షణ మంత్రికి సలహాదారుగా, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అధిపతిగా సేవలందించారు. ఆ సమయంలోనే అంటే 1998 మే 20న పోఖ్రాన్ 2 పేరిట భారత్ అణ్వస్త్రాల పరీక్ష విజయవంతంగా నిర్వహించింది. పొరుగు రాజ్యాలకు తన శక్తి చాటింది, సత్తాను ప్రదర్శించింది. అబ్దుల్ కలాం ఓ శాస్త్రవేత్తగా అనేక రూపాలలో దేశానికి సేవలందించాడు. భారతదేశాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం, సాంఘిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మలుచుకోవడం, జాతీయ భవిష్యత్ దర్శనాన్ని రూపొందించుకోవడాన్ని బాధ్యతగా స్వీకరించి విజయాన్ని సాధించాడు. సుదీర్ఘకాలం శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశానికి అపూర్వమైన సేవలందించిన అబ్దుల్ కలాం 2001లో తన ఉద్యోగ బాధ్యతల నుండి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి దేశంలోని కోట్లాది యువజనుల్ని ఉత్తేజితుల్ని చేయడానికి సంసిద్ధుడయ్యాడు. వేలాది మంది యువజనుల్ని కలవడం, వారి మనస్సుల్లో, వారి హృదయాల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల తృష్ణ రగిలించడము, దేశ పురోభివృద్ధికి వారిలో ఓ గొప్ప లక్ష్యాన్ని జాగృతం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అక్షరాస్యత ప్రాధాన్యత, అందుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూడా కలాంకు స్పష్టమైన అవగాహన ఉంది. స్థూల జాతీయోత్పత్తికి మన అక్షరాస్యత శాతానికి ఎంతో సంబంధం ఉంది. మన దేశంలో విద్యారంగానికి కేటాయింపు స్థూల జాతీయ ఆదాయంలో దాదాపు 4% వరకు ఉంది. మన అక్షరాస్యత 100% ఉండాలంటే ఈ విద్యారంగం కేటాయింపులు 6 నుంచి 8% వరకు పెరగాలి. ఈ పెరిగిన కేటాయింపులు కొద్ది సంవత్సరాలు ఉంటే చాలు. ఆ తర్వాత మన ఉన్నత విద్యా విలువల్ని కాపాడుకోవటానికి కొంత తక్కువ శాతం చెల్లింపులు సరిపోతాయి. కాలక్రమంలో అబ్దుల్ కలాం జీవితం మరో మలుపు తిరిగింది. స్వతంత్ర భారతదేశానికి అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం దానంతట అదే కలాంని వెతుక్కుంటూ వచ్చింది. దేశంలోని అన్ని పార్టీలు ఇష్టంగా, అంతకు మించిన ప్రేమతో కలాంని అత్యున్నత పీఠం అధిష్ఠించవలసిందిగా ఆహ్వానించాయి. 2002 జూలై 25న కలాం భారత రాష్ట్రపతి పదవిని అధిష్ఠించాడు. That I will faithfully execute the office of the President of India. And I will faithfully execute the office of the President of India. భారతదేశం ఒక శాస్త్రవేత్తను, ఓ గొప్ప సమర్థుడిని, ఓ గొప్ప దేశభక్తుణ్ణి రాష్ట్రపతిగా పొందగలిగింది. చింతపిక్కలు ఏరుకొని రోజుకి ఓ అణా సంపాదించుకున్న ఓ బాలుడు ఈ దేశానికే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి పీఠాన్ని అందుకోగలిగాడంటే కృషితో, పట్టుదలతో దేనినైనా సాధించగలమనే గొప్ప విశ్వాసాన్ని
ప్రజల మనసులలో కలిగించడంలో కలాం జీవితం విజయం సాధించింది. అత్యున్నత పీఠంలో ఆసీనుడైన ఆయనలో నమ్రత లేశమాత్రమైనా తొలగిపోలేదు, వినయము తరిగిపోలేదు. రాష్ట్రపతి పదవిని ఆయన రాజర్షిలాగే నిర్వహించాడు. ఈ దేశ ప్రజలను మేల్కొల్పాడు, ఈ దేశ యువజనుల హృదయాలను తట్టిలేపాడు. మన దేశం ఆర్థిక సుస్థిరత్వాన్ని పొంది అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే మనం కోరుకుంటున్నాం. మన దేశంలో దాదాపు 54 కోట్ల యువత ఉంది. ఇది దేశ జనాభాలో దాదాపు 54% సమానం. ఇదొక ప్రబల శక్తి. చైతన్యశీలమైన యువ మేధ ప్రపంచంలోకెల్లా అతి గొప్ప ఆయుధం. ఒక్కసారి ఆ చైతన్యానికి ప్రోత్సాహం లభిస్తే, సరైన పని దొరికితే అద్భుతాలను సృష్టించగలదు. భారత రాష్ట్రపతిగా అత్యున్నత అధికార పీఠం నుండి జాతికి పథనిర్దేశనం చేయటంలో అడుగడుగునా కృషి చేశాడు, అహరహం శ్రమించాడు. అంతేకాదు, ఆయనకు చిన్నారులంటే అమితమైన ప్రేమ. ప్రేమంటే మామూలు ప్రేమ కాదు, వాళ్లలో తనను తాను చూసుకునే ప్రేమ, దేశాన్ని చూసుకునే ప్రేమ, అభివృద్ధిని చూసుకునే ప్రేమ. అందుకే వారితో నిత్యం మమేకమయ్యాడు. దేశంలో ఎక్కడ పర్యటించినా పిల్లల్ని ప్రత్యేకంగా కలుసుకునేవాడు. వారి పాఠశాలలకే వెళ్లి ముచ్చటించేవారు. అబ్దుల్ కలాం అంకుల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంకుల్ నాకు ఒక లెటర్ పంపించారు. దాంట్లో, నీ వ్యాసం బాగుంది, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కలుస్తా అని ఉంది దాంట్లో. ఆయన హైదరాబాద్కి వచ్చాడు, నేను వెళ్ళి ఆయన్ని కలిసా. ఆయన నన్ను పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారు. నేను పెద్దయ్యాక ఇలా సైంటిస్ట్ అయి ప్రెసిడెంట్ అవుతాను అని అన్నాను. అబ్దుల్ కలాం ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ అండ్ ట్రూ ఇండియన్. నాకే కాదు, నాలాంటి ఎందరో విద్యార్థులకి ఆదర్శం. మై ఎయిమ్ ఈజ్ టు కాంట్రిబ్యూట్ టువర్డ్స్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ఇండియా బై 2020 అండ్ ఫుల్ఫిల్ డాక్టర్ కలాంస్ డ్రీమ్. అంతేకాదు, భారత రాష్ట్రపతిగా గతంలో ఎవరూ చేయని సాహసాలు ఆయన చేశారు. నిజానికి భారత రాష్ట్రపతి భారతదేశపు సర్వ సైన్యాధ్యక్షుడు. దానికి న్యాయం చేసేలా ఐఎన్ఏ సింధు రక్షక్ సబ్మెరీన్లో విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్ నుండి 3.5 గంటల సేపు సముద్రాంతర్గతంలో విహరించారు. మరొకసారి పూనాలోని ఎయిర్ బేస్ నుండి యుద్ధ విమానంలో వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయి గగనతలంలో ఆ వయసులోనూ అంతెత్తుకు ఎగిరిన ఏకైక రాష్ట్రపతిగా చిరస్థాయిగా నిలిచారు. అంతేకాదు, సియాచిన్ గ్లేజియర్లోనూ పాదం మోపారు. సైనిక దళాల్లో ఉత్తేజాన్ని నింపారు. రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్రపతిగా ఆయన పదవీ కాలంలో రాజ్యాంగపరమైన అనేక సంక్షోభాలు ఎదురైనా ఏమాత్రం చెలించలేదు. బీహార్ గవర్నర్ బూటా సింగ్ నిర్వాకాన్ని సుప్రీంకోర్టు అభిశంసించినప్పుడు ఏకంగా ఆయన చేత రాజీనామా చేయించారు. అంతేకాదు, జోడు పదవుల వ్యవహారంలోనూ రాష్ట్రపతిగా కలాం తానేమిటో తెలియచెప్పారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కి తిప్పి పంపారు. అనేక రాష్ట్రాలకు వెళ్లి అక్కడి అసెంబ్లీలలో సభ్యులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటు చేసుకున్న రుగ్మతలపై కలాం అనేకసార్లు దండెత్తాడు. ప్రధానంగా ఎన్నికల వ్యవస్థలోని లోపాలను తూర్పారబట్టాడు. మన ఎన్నికల వ్యవస్థ కొన్ని ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సంఖ్యాపరమైన లెక్కలు, సమీకరణాలు, కొంతమంది విశృంఖల పోకడల వల్ల సామాన్య మానవునికి ఈ వ్యవస్థపై నమ్మకం నశిస్తోంది. వాళ్ల దృష్టిలో ఇది పనికిమాలిన వ్యవస్థగా మారుతోంది. రాజకీయాలు, అధికారమే పరమావధిగా ఇలాగే కొనసాగితే దేశం ఘోరమైన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనం ఆ సాహసానికి పూనుకోకూడదు.
మతాలకు అతీతమైన నడవడి, వ్యక్తిగత నిష్కళంకమైన జీవితం, స్వీయ క్రమశిక్షణ కలాంను సమకాలీన భారత ప్రజానీకంలో అగ్రస్థానంలో నిలిపాయి. రాష్ట్రపతి పీఠానికే ఆయన వ్యక్తిత్వం వన్నె తెచ్చింది. భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రపతిగా ఆయన కాలపరిమితి గల పదవిని విరమిస్తున్నారే గాని అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా శాశ్వతమైన పదవిని ఆయన ఎంపిక చేసుకున్నారు. దేశ సౌభాగ్యానికి, సంక్షేమానికి, యువతరాన్ని తీర్చిదిద్దడానికి ఆయన దేశానికి పునరంకితం కాబోతున్నారు. అసలు ఆయన జీవితం అలుపెరుగని ఓ సుదీర్ఘ ప్రస్థానం. ఆయనలో ఓ అద్భుతమైన తత్వవేత్త కూడా దాగి ఉన్నాడు. అందుకే ఆయన జీవన రహస్యాలను విప్పడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఈ భావాన్నే ఓ కవితలోనూ వ్యక్తీకరించారు. నేను నన్ను తొలగించు, అహం తొలగిపోతుంది, అహంకారాన్ని నిర్మూలించు, విద్వేషం అంతరించిపోతుంది, విద్వేషం పారద్రోలితే ఆగ్రహం అదృశ్యమవుతుంది, ఆగ్రహం నుండి విముక్తుడవైతే హింసలేని మనసుకు పయనిస్తావు, హింసలేని మనసు శాంతిలో వికసిస్తుంది. అరుది అరుది మానిడరాయ్ పిறத்தல் అరుది என்பது పழమొழி. మనిషిగా అందరూ పుడతారు, కానీ కొందరి జన్మలే సార్థకమవుతాయి. అలా కలాం జన్మ సార్థకమైంది. அந்த சொல்லுக்கு ஏற்றவாறு అరుదాన ఆయన మంచి శాస్త్రవేత్తగా ఉంటూ ఎప్పుడూ విద్యార్థులను ప్రోత్సహించటం సంతోషకరమైన అంశం. అసలు కోపతాపాలు లేని ఋషి ఆయన. சொல்லக்கூடிய இன்றைய ஜனாதிபதி அவர்கள் భవిష్యత్ తరాలకు ఆదర్శమైన వ్యక్తి. అన్ని సందర్భాల్లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించే గొప్ప వ్యక్తి. దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రాధాన్యతనిచ్చి స్వార్థాన్ని వీడిన మహామనీషి డాక్టర్ అబ్దుల్ కలాం. 2020 నాటికల్లా విజ్ఞాన శాస్త్రంలో సూపర్ పవర్గా ఆవిర్భవించగల భారతదేశ నిర్మాణాన్ని ఆయన ఆశించారు. అందుకోసం అపారమైన సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించాలని, ఆ విజ్ఞానం వల్ల లభ్యమయ్యే ఫలితాలన్నింటినీ దేశ ప్రజల జీవితాలను సౌభాగ్యమర్చడానికి వినియోగించాలని ఆయన కోరుకున్నారు. దీనికి తోడు కర్షకుల జీవితాల్లో సమూల మార్పులు రావాలన్నారు. వారు గిట్టుబాటు ధరలు తప్పనిసరిగా పొందాలన్నారు. మనం వ్యవసాయంలో వృద్ధి సాధించాం. అయితే మన రైతులు సంతోషంగా లేరు. తమ వ్యవసాయక ఉత్పత్తులకు సరైన మద్దతు ధర లభించాలని వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని సంవత్సరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రధాన పరిశ్రమగా మారుతుంది. ఉద్యోగిగా జీవితంలో కేవలం 2 సార్లు మాత్రమే సెలవు తీసుకున్నారు. ఆయన జీవన శైలి వెరీ సింపుల్. డబ్బు సంపాదన మీద యావగాని మోజుగాని లేవు. ఆడంబరంగా జీవించాలనే ఆసక్తి లేదు. ఒక రూముంటే చాలు. హైదరాబాదులో డిఆర్డిఎల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక్క రూములోనే జీవించారు. టైం మేనేజ్మెంట్ అనేది ఎవరైనా ఆయన్ను చూసి నేర్చుకోవాల్సిందే. ఏ పని చేసినా ఒక పద్ధతి, క్రమశిక్షణతో చేసేవారు. ఏదైనా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్లకు కావలసిన వనరులను సమకూర్చి వారి చేత ఉత్సాహంగా, ఉత్తమంగా పని చేయించడంలో ఆయనది అందవేసిన చెయ్యి. ఆయన విజయ రహస్యం కూడా అదే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసి చర్చిస్తారు. ఇప్పటికీ ఆయనకు రామేశ్వరం సముద్ర కెరటాలు, పక్షులు, మెరిసే ఇసుక తిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, మసీదు వీధి, ప్రార్థనలు, చిన్న చిన్న దుకాణాలు, గుర్రబ్బళ్ళు, అయ్యరు పాఠాలు, ప్రియనేస్తం రామనాథ శాస్త్రితో ఆటలు అన్నీ జ్ఞాపకాలుగా కళ్ల ముందు సజీవంగా మెదులుతుంటాయి. కలాం మంచి రచయిత కూడా. అన్ని తరాలకు ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. మన విమానాన్ని మనమే తయారు చేద్దాం అన్న తమిళ రచనతో అక్షర సృష్టిని ఆరంభించిన కలాం అనేక అత్యుత్తమ రచనలు వెలువరించారు. 1999లో డాక్టర్ అరుణ్ తివారీతో కలిసి అబ్దుల్ కలాం తన జీవితానుభవాలు, వ్యక్తిగతంగా సాధించిన విజయాలు, దేశ వైజ్ఞానిక రంగం సాధించిన ప్రగతిని వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరిట
తన ఆత్మకథలో అక్షరబద్ధం చేశారు. 2003లో భారతదేశం 2020 నాటికి అగ్రరాజ్యంగా ఎదగడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం పుస్తకంలో వివరించారు. ఈ రచనను వైఎస్ రాజన్తో కలిసి రచించారు. 2003లో ఇగ్నిటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియాను అక్షరీకరించారు. అదే ఏడాది శాస్త్రవేత్త నుంచి రాష్ట్రపతి దాకా సాగిన తన ప్రస్థానాన్ని సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ అనే పుస్తకంగా ప్రచురించారు. 2004లో ఇండియా మై డ్రీమ్ను రచించారు. 2004లో ఎన్విజనింగ్ అన్ ఎంపవర్డ్ నేషన్ టెక్నాలజీ ఫర్ సొసైటికల్ ట్రాన్స్ఫర్మేషన్ను వెలువరించారు. మానవ జీవిత పరమార్థాన్ని విశ్లేషిస్తూ అనేక తాత్విక ప్రశ్నలను లేవనెత్తుతూ అరుణ్ తివారీతో కలిసి 2005లో గైడింగ్ సోల్స్ డైలాగ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ పుస్తకాన్ని అందించారు. అంతేకాదు, ఈ రచనలన్నీ ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువాదం కావడమే కాకుండా విరివిగా విక్రయాలు జరిగాయి. తన జీవితాన్ని వింగ్స్ ఆఫ్ ఫైర్లో కలాం అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తన అన్నకు సాయంగా వార్తాపత్రికలమ్మిన కుర్రాడి కథ ఇది. ఉత్సాహశీలుడైన ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునే భాగ్యం అబ్బిన ఓ శిష్యుడి కథ. ప్రొఫెసర్ సారాభాయి తీర్చిదిద్దిన ఇంజనీర్ కథ. వైఫల్యాలు ఎదురు దెబ్బలకు రాటుదేలిన శాస్త్రవేత్త కథ. ఈ కథ నాతోనే ముగుస్తోంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు వారసులంటూ ఎవరూ లేరు. నేనేదీ సంపాదించలేదు, కట్టుకోలేదు, కూడబెట్టుకోనూ లేదు అంటూ తన గుండె లోతులను ఆవిష్కరించారు కలాం. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ దాకా సాగిన సాహసయాత్ర కలాంది. అది సత్యం సాధికారితల ప్రయాణం, ప్రేమ భక్తి కారుణ్యాల ప్రయాణం, జాలి ధాతృత్వం సేవాభావాల ప్రయాణం, ఆత్మసాక్షాత్కారానికి సత్యశోధనకు జరుగుతున్న ప్రయాణం, అంతర్దృష్టి జ్ఞాన సముపార్జనకు చేస్తున్న ప్రయాణం, అంతరంగ స్వేచ్ఛా ప్రయాణం. కలాం ఎక్కువగా శాకాహారాన్ని ఇష్టపడతారు. ఖాళీ సమయాల్లో శాస్త్రీయ సంగీతంతో సేద తీరతారు. రాగాల్లో శ్రీరాగాన్ని మనసులో నింపుకుంటారు. ప్రభాత వేళల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గానాన్ని ఆస్వాదిస్తారు. ఆయన అభిరుచులు వీణావాదనం, పుస్తక పఠనం, అక్షర సృష్టి. అంతేకాదు, పిల్లల ఈమెయిల్స్కు తక్షణ జవాబునిస్తుంటారు. భగవద్గీత, తిరుక్కురళ్ గ్రంథాల్లోంచి శ్లోకాలు, సూక్తులను నిత్యం వల్లిస్తూంటారు. మన దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు దిక్సూచిగా నిలిచిన విక్రమ్ సారాభాయిని స్ఫూర్తి ప్రదాతగా భావిస్తారు. ఈ దేశం అద్భుత ప్రగతి సాధించి లక్షలాది మంది చిరునవ్వులు చిందించాలన్నదే కలాం సుందర స్వప్నం. ఎక్కడో రామేశ్వరంలో జన్మించిన ఓ బాలుడు ఆత్మశక్తితో పేదరికాన్ని దాటి అపారమైన కృషితో అనితర సాధ్యమైన పట్టుదలతో అపూర్వమైన ఫలితాలను సాధించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. మహోన్నతమైన మానవతా విలువలకు పట్టం కట్టారు. జాతి జనులలో నవభారత నిర్మాణ లక్ష్యాన్ని పాదుకొలిపారు. కల్మషభరితమైన సమకాలీన రాజకీయాల్లో సర్వకాలీనమైన విలువల్ని పాదుకొల్పారు. సనాతన భారతీయ సంస్కృతికి జీవనాడులైన ధర్మం, ధార్మికత, నిస్వార్థాలకు పట్టం కట్టి తన జీవితాన్నే దానికి నిదర్శనంగా నిలిపారు. కోట్లాది ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సాధించుకున్న అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఈ జాతి జనులకు నిజమైన స్ఫూర్తి ప్రదాత. సర్వేశ్వర, నా జాతి జనులు ఐకమత్యంతో జీవించగలిగే ఆలోచనల్ని, చేతల్ని వారికి ప్రసాదించు. విభజన శక్తుల్ని ఎదిరించగలిగే బలాన్ని నా దేశ ప్రజలకు ఇవ్వగలిగేటట్లు అన్ని మతాల నాయకులకు సహకరించు. నాయకులలోనూ ప్రజలలోనూ కూడా వ్యక్తి కన్నా జాతి గొప్పది అన్న భావాన్ని పాదుకొలుపు. ఓ సర్వేశ్వర, నా ప్రజలు
తమ దేశాన్ని సౌభాగ్యవంతమైన దేశంగా త్వరలోనే మార్చుకునేటట్లు ఆశీర్వదించమని కలాం నిండు మనసుతో నిత్యం ప్రార్థన చేస్తున్నాడు.